హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం మాట్లాడేది కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ అండ్ ఎల్ఎస్జీ వర్సెస్ పంజాబ్. సండే ఉండే, డబుల్ హెడర్ మ్యాచ్ ఉండే. లాస్ట్ వరకు వీడియో చూడండి. ఈ వీడియోలో మనం అలానే పాయింట్స్ టేబుల్ కూడా కవర్ చేసుకుందాం. ఏమన్నా టాప్ 4 చేంజెస్ అయితే కావా, ఇదే టీమ్స్ టాప్ 4లో ఉండి ప్లే ఆఫ్కి ఇవే టీమ్స్ వెళ్తాయా, ఇంకేమైనా ఉన్నాయా ఛాన్సెస్ ఏదైనా టీం కానీ అన్నీ మాట్లాడదాం. సో ఇంకా ఫస్ట్ మ్యాచ్కి వచ్చేసి అయితే కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్కి ఫస్ట్ బ్యాటింగ్ వచ్చేసి ఈరోజు కోల్కతాలో ఉండే. ఈ మ్యాచ్ కూడా కోల్కతాలో ఉండే. ఇంకా వీళ్ళ బ్యాటింగ్కి వచ్చేస్తే గుర్బాజ్ ఈరోజు 35 రన్స్ ఆఫ్ 25 బాల్స్. ఒక మంచి ఓపెనింగ్ స్టార్ట్, యావరేజ్ స్టార్ట్ అని చెప్పు డీసెంట్గా. అక్కడ నుంచి సునీల్ నరేన్ తొందరగా అవుట్ అయ్యాడు, అక్కడ ఒక మైనస్ పాయింట్ ఉండే వీళ్ళకి. బట్ స్టిల్ దాని తర్వాత రహానే వచ్చిండు. రహానే గుర్బాజ్ కలిసి 50 పార్ట్నర్షిప్ కూడా అయిండే. రహానే కూడా మంచి నాకే ఆడండి, డీసెంట్ నాక్, 24 బాల్స్ 30 రన్స్ అని. దాని తర్వాత రఘువంశీని కన్సిస్టెన్సీగా లైక్ లాస్ట్ మ్యాచ్ కూడా నంబర్ 4 పంపించింది, ఈరోజు మళ్ళీ నంబర్ 4. లాస్ట్ మ్యాచ్ కూడా బాగా ఆడిండు, ఈరోజు కూడా మళ్ళీ వచ్చి 31 బాల్స్ 44 రన్స్. వీళ్ళది కూడా ఆల్మోస్ట్ 50 పార్ట్నర్షిప్ అయిండే. ఎప్పుడైతే నార్మల్గా వెళ్తుండే కేకేఆర్ ఇన్నింగ్స్, అంత క్రేజీ బ్యాటింగ్ లేకుండే, అంతకైనా వికెట్స్ మొత్తం వెళ్ళిపోయి టీం సత్రోలు అయిపోయింది రా అని అట్లా కూడా లేకుండా డీసెంట్గా నడుస్తుండే. అప్పుడు వచ్చింది రసెల్ అందరికీ తెలిసి ఆడిండంటే మొత్తం మ్యాచ్ ఒక సైడ్ వేసేస్తాడని. బట్ అది ఇయర్కి ఒక్కసారి అట్లా అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ కేకేఆర్ అవుట్ ఆఫ్ ది ప్లే ఆఫ్ ఉంది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ 3 మ్యాచ్లలో ఒక్కటి ఓడిపోయినా వీళ్ళు బయటికి పోతారంటే ఈ టైంలో రసెల్ వచ్చి 25 బాల్స్ 57 రన్స్ కొట్టిండు, 6 సిక్స్లు 4 ఫోర్లు, 230 స్ట్రైక్ రేట్తో. ఇది రసెల్ కేకేఆర్ కోసం ఆడిండా లేదంటే నా అందాజాలు అయితే ఇంకో 3 ఏళ్ళు రిటైన్ చేసుకోవాలా కేకేఆర్ యాజ్ అ ప్లేయర్ రసెల్ అన్నట్టే ఆడిండు. ఇట్లా ఏదో ఇయర్కి ఒక్క మ్యాచ్ ఆడి లేదంటే 2-2 ఇయర్స్కి ఒక్క మ్యాచ్ ఇట్లా ఆడి గెలిపిస్తే దీని గురించి అయితే రసెల్ టీంలో లేడు, అదైతే ఫర్ షూర్. రసెల్ ఉండని చెప్పి రమన్దీప్కి కూడా బ్యాటింగ్ వస్తలే. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఈరోజు వెంకటేష్ అయ్యర్ని కూడా బ్యాటింగ్కి పంపించలే. దాని తర్వాత వచ్చింది రింకు సింగ్ని ఏదైతే మిస్ చేస్తుండేనో అందరు ఆ రింకు సింగ్ లైక్ వచ్చి ఆ ఫినిష్ చేయడం, ఎన్ని బాల్స్ ఉన్నా వచ్చి రాగానే 4లని 6లని అవి ఏవైతే ముందు కొడుతుండేనో ఇప్పుడు మళ్ళీ ఈరోజు అలానే వచ్చిండు. 6 బాల్స్లో 19 రన్స్, 2 6లో ఒక 316 స్ట్రైక్ రేట్తో బాగా ఫినిష్ చేసాను. కేకేఆర్ ఓవరాల్గా 206 ఫర్ 4 వికెట్స్ కొట్టాను. సో ఇక్కడ నుంచి ఆర్ఆర్ చేజ్ చేయగలుగుతుందా అంటే ఆబ్వియస్గా డిఫికల్ట్ ఉండే వాళ్ళకి. బట్ స్టిల్ వాళ్ళ ఓపెనింగ్ పేర్ సెటిల్ అయిపోతే వాళ్ళిద్దరు బాగా ఆడినంటే చేజ్ అవుతుంది అనే ఛాన్సెస్ అయితే ఉండే. ఇంకా ఆర్ఆర్ బౌలింగ్ కూడా చూసుకుంటే ఈరోజు ఒక రియాన్ పరాగ్ యాజ్ ఎ కెప్టెన్ 3 overs 21 రన్స్ ఒక్క వికెట్ తీసిండు. ఆర్చర్ 4 overs 30 రన్స్ ఒక్క వికెట్. ఇంకా వేరే వాళ్ళందరూ మినిమం అట్లీస్ట్ 10 కంటే ఎక్కువనే ఉండే ఎకనామీ. ఒక్క హసరంగానే వదిలేస్తే 9 ఉంది ఎకనామీ, బట్ వికెట్స్ దిగలేడు హసరంగా. సో కమింగ్ బ్యాక్ టు ఆర్ఆర్ బ్యాటింగ్లో ఈరోజు జైస్వాల్ వచ్చేసి 34 రన్స్ కొట్టిండు, 21 బాల్స్. జైస్వాల్ది కూడా లైక్ కన్సిస్టెన్సీ ఉంది, మొన్న ఒక్క మ్యాచ్లో కూడా అలానే ఆడిండు. దానికన్నా ముందు అయితే 50సే వస్తుండే. ఈరోజు మ్యాచ్లో మళ్ళీ 34 కొట్టిండు, ఒక డీసెంట్ స్టార్ట్ అనేది చెప్పొచ్చు ఇక్కడ కూడా. బట్ స్టిల్ ఇంకా పెద్ద ఇన్నింగ్స్ ఆడేద్దుండే, ఎందుకంటే కింద ప్లేయర్స్ లేరు వీళ్ళ దగ్గర, లైక్ ఫినిష్ చేయలేకపోయింది ఇప్పటివరకు మ్యాచెస్ అని. వైభవ్ సూర్యవంశీ ఫస్ట్ బాల్ మంచిగా 4 కొట్టిండు, నెక్స్ట్ బాలే అవుట్ అయిపోయిండు. దాని తర్వాత ఒక డెబ్యూటెంట్ ఉండే కునాల్ సింగ్ రాథోడ్ అని, బట్ అన్ఫార్చునేట్లీ బ్యాడ్ డెబ్యూ, 5 balls 0 runs డక్అవుట్ అయిపోయి వెళ్ళిపోయాడు. ఆబ్వియస్గా డెబ్యూ ఎప్పుడు ఎలా మర్చిపోవాలని ఆలోచించుండొచ్చు ఆ ప్లేయర్ అయితే. దాని తర్వాత వచ్చింది రియాన్ పరాగ్, కెప్టెన్ సాబ్, 45 balls 95 runs, 8 sixes 6 fours, 212 స్ట్రైక్ రేట్. అండ్ ఆల్సో ఈరోజు మొయిన్ అలీ ఓవర్లో కంటిన్యూస్గా 5 బాల్లో 5 6లు కొట్టిండు. దాని నెక్స్ట్ ఓవర్ వరుణ్ చక్రవర్తిది ఉండే. ఫస్ట్ బాల్ ఏమో నాన్ స్ట్రైకర్ ఆడి సింగిల్ ఇచ్చిండు రియాన్ పరాగ్కి. సెకండ్ బాల్లోనే మళ్ళీ 6 కొట్టిండు. సో టెక్నికలీ అయితే 6కి 6 balls లైన్గా 6 కొట్టిండు, బట్ ఒకటే ఓవర్లో 6 6లు కొట్టలే. బట్ లైన్గా ఆడిన 6 balls అయితే 6 sixes కొట్టిండు రియాన్ పరాగ్. జబర్దస్త్ బ్యాటింగ్ ఆడిండు, బట్ ఆ సెంచరీ కూడా మిస్ అయిపోయింది. అలానే ఆర్ఆర్ని గెలిపియడం కూడా మిస్ అయిపోయింది. ఇంకా కింద బ్యాట్స్మెన్స్కి కూడా వచ్చేసాం. ధ్రువ్ జురేల్ డక్అవుట్, హసరంగా డక్అవుట్. ధ్రువ్ జురేల్ అయితే ఇయర్ అసలు ఏం ఆడుతుందో తెలియదు, 14 crores రిటైన్ చేశాను. ధ్రువ్ జురేల్ ఒక్కడే కాదు, అలానే మళ్ళీ హెట్మార్ 23 balls 29 runs, 23 balls 29 runs కొట్టి ఎప్పుడైతే రియాన్ పరాగ్ ఎంబడి పార్ట్నర్షిప్ నడుస్తుండే, హెట్మార్ కూడా ఆ టైంలో మేబీ కొట్టుంటే నిజంగా వీళ్ళు ఓడిపోయింది ఒక రన్తో మ్యాచ్ వీళ్ళ చేయిలు ఉంటుండే. అటు ధ్రువ్ జురేల్కి 14 crores ఇచ్చిండ్రు, హెట్మార్కి 14 crores ఇచ్చాను. ఇద్దరిది ఏం పర్ఫార్మెన్స్ లేదు ఇయర్. హెట్మార్ కూడా ప్రతి లైక్ రన్స్ కొడితే కూడా అది ఎప్పుడు విన్నింగ్ కాజ్లో అయితే లేకుండా మ్యాచ్ ఫినిష్ చేయలేడు. ఎప్పుడు కొట్టిండు లాస్ట్లో పోయి అవుట్ అయిపోయాడు. ధ్రువ్ జురేల్ అయితే ఆ కొట్టుడు కూడా లేదు అసలు ఏమి ఇయర్. మీ ఇద్దరికి నిజంగా 28 crores ఈయనే వేస్ట్ అయిపోయింది ఇలా రిటెన్షన్ది. ఇంకా దాని తర్వాత శుభం దుబే ఆడిండు,
ఫస్ట్ 10 బాల్స్లో ఆడినాడు, 10 బాల్లలో ఫస్ట్ 8 రన్స్ కొట్టాడు. దాని తర్వాత కొట్టిన 2 6లో ఒక 14 బాల్స్ 25లో ఫినిష్ చేసాడు. బట్ స్టిల్ మేబీ ఒక్క హిట్ అయినా ముందు కొట్టుంటే శుభం దూబే కూడా మ్యాచ్ ఈ రోజు కూడా ఆర్ఆర్ గెలవడానికి ఛాన్స్ ఉండే. ఎక్కడైతే లాస్ట్ ఓవర్ దాకా మ్యాచ్ వెళ్ళిపోయింది, 1 రన్తో గెలిచింది అసలు కేకేఆర్ ఉట్టి. ఆర్చర్ కూడా వచ్చిండు, ఒక బౌండరీ కొట్టిండు, సింగిల్ డబుల్ ట్రై చేసిండు, 8 బాల్స్ 12 రన్స్. సో ఓవరాల్గా వీళ్ళు ఓడిపోయింది జస్ట్ 1 రన్, ఒక సింగిల్ రన్తో. ఇంకా కేకేఆర్ బౌలింగ్ కూడా చూసుకుంటే మోయిన్ అలీది అయితే చెప్పనీకి అవసరం లేదు, వికెట్లు తీసిండు. బట్ ఒకటే ఓవర్లో ఎప్పుడైతే అన్ని గనం 6లో తిన్నాడో 3 overs 43 ఉంది. కానీ కూడా ఇంకా అంత బక్వాస్ కాలేదు స్టాట్స్. 3 overs 43 runs 2 wickets. వైభవ్ అరోరా 4 overs 50 runs 1 wicket. ఇక్కడ సునీల్ నారాయణ్ జబర్దస్త్ బౌలింగ్ వేసిండు ఎకనామీలో, అలానే వరుణ్ చక్రవర్తి కూడా. సునీల్ నారాయణ్ అయితే 4 overs 27 runs, వరుణ్ చక్రవర్తి ఏమో 4 overs 32 runs 2 wickets. దాని తర్వాత రసెల్ వేసింది ఒకటే ఓవర్ 11 runs ఇచ్చిండు. పెనాల్టీమేట్ ఓవర్ 19th ఓవర్ వేసిండు, బౌండరీస్ ఎక్కువ కన్సిడర్ చేయలేడు. మ్యాక్సిమం ట్రై చేసిండే యార్కర్ లెంత్ కొట్టడానికి, ఆడనే ప్లేస్ చేసిండు బాల్, అది సక్సీడ్ కూడా అయింది, ప్లాన్ మంచిగా ఎగ్జిక్యూట్ చేసిండు. సో ఓవరాల్గా ఎండ్ రిజల్ట్ అయితే కేకేఆర్ ఒక్క రన్తో మ్యాచ్ గెలిచింది. కేకేఆర్ అట్లనే అలైవ్ ఉంది టోర్నమెంట్లో, ఇంకా బయటికి అయితే వెళ్ళిపోలేదు. నెక్స్ట్ 3 matches చెప్పలేం. నిజంగా వీళ్ళు లైన్గా గెలిచిండ్రు అంటే 17 pointsకి ఎండ్ చేస్తుంది కేకేఆర్. మేబీ ఆ 4th స్లాట్లో కేకేఆర్ రావచ్చేమో, చూడాలి అదేమవుతుందో. బట్ ఇప్పుడు ఆర్ఆర్ అయితే అన్ఫార్చునేట్గా ఆర్ఆర్ది చూసుకుంటే ఈరోజు మ్యాచ్ కలిపి 4 matches ఓడిపోయింది ఆర్ఆర్ చేజింగ్లో. 2 matchలు అయితే 6 balls 9 runs ఉండే, ఒకటి 12 balls 18 runs ఉండే. టెక్నికలీ అది కూడా లైక్ సెగ్రిగేట్ చేస్తే 6 balls 9 runs అయిపోతుంది. మళ్ళీ ఈరోజు కూడా అంత క్లోజ్ వచ్చి 1 runతో మ్యాచ్ ఓడిపోయింది. ఈ 4 matchలలో ఆర్ఆర్ ఒక 3 matchలు గెలిచి ఉంటే కూడా ఈరోజు నిజంగా ప్లే ఆఫ్ రేంజ్లో ఉంటుండే. ఆ టీం అసలు అంత క్లోజ్ మ్యాచెస్ ఇన్ని గనం ఎట్లా ఓడిపోయినారో ఒక్క సీజన్లో ఇప్పటికి అర్థం అవ్వట్లేదు. ఈరోజు కూడా ఓడిపోయినారు, ఎక్కడైతే మ్యాచ్ గెలిచేస్తారు అనిపించిందో. అలానే రియాన్ పరాగ్ సరే మ్యాచ్ ఓడిపోయినా లేక అంత మంచి బ్యాటింగ్ ఆడిండి ఈ ఇయర్. నాకు అదే కన్సర్న్ ఉండే, లాస్ట్ ఇయర్ 500+ runs కొట్టిన రియాన్ పరాగ్ ఈ ఇయర్ క్యాప్టెన్ అయినాక అసలు పెద్ద రన్సే కన్వర్ట్ చేయలేకపోయాడు. అన్ని 25లని 35 15 20 ఇవే చిన్న స్కోర్సే ఉండే. ఈరోజు అంత మంచి నాక్ ఆడినాక అట్లీస్ట్ సెంచరీ అన్న కొట్టేద్దుండే. అన్ఫార్చునేట్గా అది మిస్ అయిపోయింది, ఆర్ఆర్ విన్ కూడా మిస్ అయిపోయింది. సో ఓవరాల్గా ఇది అయినాకైతే పాయింట్స్ టేబుల్లో కేకేఆర్ 6th ప్లేస్కి వచ్చింది, ఎల్ఎల్జీ ఇంకా కిందికి వెళ్ళిపోయింది, ఎందుకంటే ఎల్ఎల్జీ వాళ్ళ మ్యాచ్ ఓడిపోయింది. సో అలానే ఎల్ఎల్జీ మ్యాచ్కి వచ్చేసాం మనం. ఎల్ఎస్జీ వర్సెస్ పంజాబ్. ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ పంజాబ్ది ఉండే. పంజాబ్ నిజంగా చాలా థ్రెటనింగ్ సైట్ ఇయర్ విత్ శ్రేయస్ అయ్యర్ యాజ్ ఎ క్యాప్టెన్ లీడింగ్ ఫ్రమ్ ది ఫ్రంట్ అని ప్రతి మ్యాచ్లో చెప్పొచ్చు పంజాబ్ది కూడా. ఇంకా పంజాబ్ది చూసుకుంటే బ్యాటింగ్ ప్రియాంశార్య వచ్చిండు, తొందరగా అవుట్ అయిపోయిండు, ఒకటే రన్ కొట్టిండు. బట్ దాని తర్వాత ప్రభ్ సిమ్రన్ ఉండే. ప్రభ్ సిమ్రన్ బ్యాక్ టు బ్యాక్ 3rd 50. ప్రభ్ సిమ్రన్ది ముందు కూడా మంచి స్ట్రైక్ రేట్తో ఆడతాడు ప్లేయర్, లాస్ట్ ఇయర్ వరకు కూడా బాగా ఆడుతుండే. బట్ 14 matches ఆడితే ఒక 2 matchలలో ఆ బ్యాటింగ్ అనిపిస్తుండే, వేరే వాడిని ఈజీగా వికెట్ ఇచ్చి వెళ్ళిపోతుండే. బట్ ఈ ఇయర్ కన్సిస్టెన్సీగా ఆడుతుండు, కన్సిస్టెన్సీగా రన్ స్కోర్ చేస్తుండు. అలానే కొద్దిగా లాస్ట్ ఇయర్ వరకు చూసిన క్రికెట్ ప్రభ్ సిమ్రన్ ఏది ఉండేనో ఇప్పుడు ఇంకా కొంచెం మెచ్యూర్ అయ్యి ఆడుతుండు ప్లేయర్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే బాల్ బ్యాట్ మీదకి రావట్లేదో ఆ సింగిల్ డబుల్ స్ట్రైక్ రొటేషన్ చేస్తుండు, ఊరికేనే ప్రతి బాల్కి షార్ట్కి వెళ్ళిపోతలేడు. వికెట్ ఉట్టిగా త్రో చేస్తలేడు బేసికలీ. ఈరోజు కూడా మంచి నాక్ ఆడాడు. బట్ నిజంగా ప్రభ్ సిమ్రన్ కూడా 48 balls 91 runsకి అవుట్ అయ్యాడు. ఈ బ్యాక్ టు బ్యాక్ 3 matchలలో 3 innings ముగ్గురు ప్లేయర్లు 90s క్రాస్ చేసి అవుట్ అయిపోయింది, సెంచరీలు మిస్ అయిపోయింది. నేను ఆయుష్ అయింది 94కి, ఈరోజు రియాన్ పరాగ్ 95, మళ్ళీ ప్రభ్ సిమ్రన్ 91. ముగ్గురు లైక్ నిజంగా మ్యాచ్ గెలిచిన వాళ్ళిద్దరైతే మ్యాచ్ ఓడిపోయినట్టు, ఆయుష్ ఇంకా రియాన్ పరాగ్. ప్రభ్ సిమ్రన్ గెలిచిండు మ్యాచ్, బట్ అట్లీస్ట్ సెంచరీలు అయితే 3 centuries మిస్ అయిపోయినాం మనం 2025లో చూడడానికి. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా దాని తర్వాత జాష్ ఇంగ్లీష్ వచ్చాడు. నిజంగా ఈ డిసిషన్కి అయితే శ్రేయస్ అయ్యర్కి కుడోస్, హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే జాష్ ఇంగ్లీష్ ఎప్పుడైతే మొన్నటి వరకు మధ్యలో ఆడిండో స్పిన్నర్స్ వచ్చినప్పుడు, ఆ టైంలో జాష్ ఇంగ్లీష్ ఆడడానికి కష్టమవుతుండే, అలా స్పిన్నర్స్ని అటాక్ చేయలేకపోయాడు. అసలు అటాక్ కూడా కాదుగా, చాలా అన్కంఫర్టబుల్ అనిపిస్తుండే జాష్ ఇంగ్లీష్ అగైన్ స్పిన్నర్స్. ఈరోజు అయ్యర్ అతని ప్లేస్ ఇచ్చిండు, ఇన్నట్ 3 పంపించాడు, పోయిండు జాష్ ఇంగ్లీష్ రప్ప తలిగించాడు. 14 balls 30 runs 4 sixes 1 4. ఉట్టి బౌండరీస్ కౌంటే చూస్తే బౌండరీస్తో కొట్టినారనిలే 4 6 అంటే 24 runs, ఒక 4 కొట్టింది 28, కొట్టింది 30 runs, 28 runs బౌండరీలు వచ్చినాయి, 2 runs సింగిల్ డబుల్లలో వచ్చిండొచ్చు అంతే, ఇంకేం లేదు. మంచి బ్యాటింగ్ ఆడిండు, పేసర్స్ని వచ్చాడు, పవర్ ప్లేలో జబర్దస్త్ అటాక్ చేసాడు. దాని తర్వాత జాష్ ఇంగ్లీష్ అవుట్ అయిపోయినాక సర్పంచ్ సాబ్ శ్రేయస్ అయ్యర్ వచ్చాడు.
25 balls 45. శ్రేయస్ అయ్యర్ది కూడా హాఫ్ సెంచరీ మిస్ అయిపోయింది. బట్ స్టిల్ అయ్యర్ కూడా అల్టిమేట్ ఫామ్లో నడుస్తుండు, బాగా ఆడుతుండు. క్యాప్టెన్ లీడింగ్ ఫ్రమ్ ది ఫ్రంట్. అయ్యర్ ఉన్నంతసేపు అసలు ఆ రన్స్కి లోటు లేదని చెప్పొచ్చు పంజాబ్కి. అయ్యర్ ఎంతసేపు బ్యాటింగ్ ఆడితే అంతసేపు రన్లు అయితే పక్కా వస్తాయి పంజాబ్కి. ఇటు సిమ్రన్ కూడా ఈరోజు బాగా ఆడిండే ఎలా అయినా. ఇంకా దాని తర్వాత నిహాల్ వడేరా 9 balls 16 runsకి అవుట్ అయిపోయాడు. శశాంక్ సింగ్ 15 balls 33 runs 4 fours 1 6. 15 balls 33 runs ప్రాపర్గా ఫినిష్ చేసిండు. శశాంక్ సింగ్ కూడా ఎంత మంచి బ్యాట్స్మెన్. లాస్ట్ ఇయర్ కూడా చూసినాం కన్సిస్టెన్సీగా ఆడుతుండే. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ వీళ్ళకి ఆశుతోష్ ఇంకా శశాంక్ సింగ్ ఉండే, ఇద్దరు వాళ్ళ టీంలోనే. బట్ వీల్ పోయింది, శశాంక్తోని రిటైన్ చేద్దాము, ఆశుతోష్ని వదిలేద్దామని. ఇప్పుడు మనం శశాంక్ని ఇంకా ఆశుతోష్ ది ఇయర్ పర్ఫార్మెన్స్ కంపేర్ చేసి చూస్తే అక్కడ ఆశుతోష్ ఒక్క మ్యాచ్ గెలిపించండి డీసీకి ఎల్ఎస్జీ మీద, దాని తర్వాత పర్ఫార్మెన్స్ రాలేదు. ఇక్కడ శశాంక్ సింగ్ది కంటిన్యూస్గా వస్తుంది పర్ఫార్మెన్స్, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాడు. ఇక్కడ శశాంక్ సింగ్ దగ్గర 2 games ఉన్నాయి, రాగానే హిట్టింగ్ స్టార్ట్ చేయరా బాబు అంటే చేసేస్తాడు. కాదు వికెట్లు పోయినా కొంచెం నిలబడి టైం తీసుకొని ఆడంటే అది కూడా ఆడగలుగుతాడు. అది చెన్నై మ్యాచ్లో చూసినాం, ఫస్ట్ పంజాబ్ వర్సెస్ చెన్నై మ్యాచ్ ఏదైతే ఫస్ట్ మ్యాచ్ ప్రియాంశ్ ఆర్యా సెంచరీ కొట్టిండు ఆ మ్యాచ్లో అన్ని గనం వికెట్లు పోయిండే, వచ్చిండు నిలబడి టైం తీసుకుని మెల్లిగా 50 కొట్టిండు. సో 2 games ఉన్నాయి, చూడాలి శశాంక్ సింగ్కి కూడా ఎప్పుడైనా ఇండియా గోయింగ్ ఫార్వర్డ్ ఛాన్స్ వస్తుందా మరి అని. ఎందుకంటే ఏజ్ కూడా ఆయన సైడ్లో లేడు, ఆల్రెడీ 33 years ఆఫ్ ఏజ్ శశాంక్ సింగ్ది. చూసాం డెబ్యూ ఎప్పుడన్నా అవుతుందా, డెబ్యూ అయితే కావాలని నన్ను అడిగితే అయితే ఒక సిరీస్ అని ఇచ్చి చూడాలి మేబీ. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ది కూడా లేట్ అయిన డెబ్యూ, మరి ఇంత లేట్ కాలే ఆబ్వియస్గా. బట్ స్టిల్ చూసాం గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా శశాంక్ సింగ్ది ఏమవుతుందో. అలానే స్టాయినిస్ ఆడిండి ఈరోజు, ఫైనల్లీ మళ్ళీ వచ్చేసిండు టీంలో. 5 balls 15 runs, ఒక 6 ఒక 4 300 స్ట్రైక్ రేట్ వచ్చిండు, కొట్టిండు. మ్యాచ్ ఓవరాల్గా వీల్ ఫినిష్ చేసింది, వీల్ ఇన్నింగ్స్ 236. ఇది ధర్మశాలలో ఉండే, పంజాబ్లో లేకుండా. పంజాబ్ హోమ్ గ్రౌండే, బట్ వాళ్ళు కొన్ని మ్యాచెస్ అక్కడ ఆడతారు, కొన్ని మ్యాచెస్ ఎవ్రీ ఇయర్ ధర్మశాలలో ఆడతారు. సో ఈ లాస్ట్ ఎండింగ్లో ధర్మశాలలో ఆడుతుండు. 236 237 చేజ్ చేసేది ఉండే, జైగాంటిక్ స్కోర్ ఎల్ఎస్జీకి. ఎల్ఎస్జీలో చేజ్ చేయాలంటే ఈ టార్గెట్కి పక్కా మార్ష్, పూరన్ లేదంటే మన మార్క్రమ్, వీళ్ళ ముగ్గురు అయితే రన్స్ కంపల్సరీ కావాల్సి ఉండే ఎల్ఎస్జీకి. బట్ హర్షదీప్ సింగ్ T20 వరల్డ్ కప్ విన్నర్ ఇండియాకి, ముగ్గురుని అవుట్ చేసిండు. క్లాసిక్ హర్షదీప్ సింగ్ అని చెప్పొచ్చు. అసలు క్రేజీ ఉండే, పవర్ ప్లేలోనే ముగ్గురిని ఖతం చేసేసిండు, ఎల్ఎస్జీని బ్యాక్ ఫుట్లో పెట్టేసిండు. ముందే చెప్పేసిండు ఎల్ఎస్జీకి, మీరు చేస్కి పోయినా దేనికి పోయినా మా అంటే 200 కొడతారేమో కానీ దగ్గరికి కూడా రారు, మేము ఈజీగా గెలిచేస్తాం మ్యాచ్ అని. అదే అయింది ఈరోజు. సెకండ్ ఇన్నింగ్స్ వీళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే ఫస్ట్ మార్క్రమ్ వచ్చేసి 10 balls 13 runs. మిచిల్ మార్ష్ 5 balls డక్అవుట్. మిచిల్ మార్ష్ ముందు కూడా ఎప్పుడైతే పంజాబ్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ అయిందో ఇయర్, అందులో కూడా డక్అవుట్ అయ్యింది, అందులో కూడా హర్షదీప్ సింగే తీసాడు వికెట్, ఈరోజు మళ్ళీ తీసాడు. పూరన్ 5 balls 6 runs, పూరన్ కూడా అవుట్ అయిపోయాడు. ఇంకా వీళ్ళ ముగ్గురు అవుట్ అయిపోయినాకైతే చేజెస్ ఆన్ అయితే ఆబ్వియస్గా చెప్పలేము, అయిపోయిండే మ్యాచ్ 1-sided ఉండే అటు పంజాబ్కే, అదే అయింది కూడా ఎట్లయినా ఎవెన్చువలీ. ఇంకా పంత్కి వచ్చేస్తే పంత్ లైక్ యాజ్ ఎ క్యాప్టెన్ కూడా ఇప్పుడు మొన్నటి వరకు యాజ్ ఎ క్యాప్టెన్ కూడా డెలివర్ చేసిండంటే, పంత్ది క్యాప్టెన్సీ కూడా రేట్ చేయమంటే పంత్ 10 లైక్ మన స్కేల్ ఆఫ్ 10లో క్యాప్టెన్సీ రేట్ చేస్తే కూడా నేను 6-7 కంటే ఎక్కువ ఇవ్వలేము పంత్కి. ఎందుకంటే కొన్ని మంచి డిసిషన్స్ కూడా ఉండే, కొన్ని బ్లండర్స్ కూడా ఉండే. లైక్ ఏ మ్యాచ్ అయితే వీళ్ళు డీసీతో అప్పుడు స్టార్టింగ్ ఏదైతే ఆశుతోష్ శర్మ చేల్ చేసాడు, అక్కడ ఏడైతే శార్దుల్ ఠాకూర్ బాగా వేసిండో ఆ రోజు ఓవర్ ఇవ్వలేడు. మళ్ళీ ఇంకో మ్యాచ్ ఏదో గుర్తుంది నాకు, ఎప్పుడైతే శార్దుల్ బాగా ఇవ్వలేడో ఆ మ్యాచ్ శార్దుల్కి ఇచ్చింది డెత్ ఓవర్స్, అక్కడ ఓడిపోయారు. సో పంత్ కొన్ని డిసిషన్స్ అయితే బ్లండర్స్ ఉండే, కొన్ని బాగుండే. ఈరోజు కూడా యాజ్ అ బ్యాట్స్మెన్ అయితే పెథటిక్ పర్ఫార్మెన్స్. అసలు 27 crores, అది నిజంగా ప్రైస్ ట్యాగ్ ప్రెషరా లేదంటే ఎల్ఎస్జీలో ఆడే ప్లేయర్ ఆ క్యాప్టెన్ ఎవరు ఉంటారా, క్యాప్టెన్ మీద ప్రెషర్ పెడతారా గోయింగ్ కా సబ్ తెలియదు. కానీ 17 balls 18 runs. లాస్ట్ ఇయర్ వరకు కేఎల్ రాహుల్తో కూడా ఇదే ప్రాబ్లం ఉండే. ఇయర్ పంత్ యాజ్ ఎ T20 ప్లేయర్ కూడా టెస్ట్లో ఇక్కడ ఉంటే ఓడిఐ లీడర్, T20 లీడ్ ఉంటాడు పంత్. సో ఇయర్ అన్న ఏమని చేస్తాడంటే ఇయర్ కూడా ఏం చేయలేడు. ఈరోజు కూడా 17 balls 18 runs. అండ్ ఆల్సో ఈరోజు చాలా యానిమేటెడ్ ఉండే, బ్యాటింగ్ ఆడేటప్పుడు కూడా ఫ్రస్ట్రేషన్గా అనిపిస్తుండే. గడికి ఆయుష్ బదోనీని ఏదో ఒకటి అంటుండే, ఆయుష్ బదోని ఆడ నుంచి కొడుతుంటే కూడా లైక్ ఆ యానిమేటెడ్ సీన్స్ అయితే అర్థమవుతుండే, ఏదో ఒకటైతే అంటుండు బదోనీని అని. ఈడ నీ బాల్ నీ కొట్టడానికి అయితేలే, కొట్టడం మీద ఆ యంగ్స్టర్ని కూడా అరవడము తిట్టడం, అది మరి అసలు అక్కడ ఏమైందో ఆబ్వియస్గా మనకు తెలియదు. బట్ టీవీలో చూసినంత వరకు అయితే అదే అనిపించింది. ఇంకా దాని తర్వాత బడోని యాజ్ ఎ యంగ్స్టర్ ఎల్ఎస్జీకి ఇయర్ అయితే ఎప్పుడెప్పుడు అవసరం ఉండే, అట్లీస్ట్ ఆ ఇజ్జత్ నిలబెట్టడానికి అయితే అన్ని రన్లు కొట్టిండు ఆ ప్లేయర్.
ఈరోజు కూడా 40 రన్స్ 74 రన్స్ కొట్టాడు, సారీ 40 బాల్స్లో 74 రన్స్ కొట్టాడు, 5 సిక్సెస్ 5 ఫోర్స్, మంచి స్ట్రైక్ రేట్తోనే ఆడిండు. ఈరోజు కూడా ఆయుష్ బదోని 185 స్ట్రైక్ రేట్ ఉండే, బాగా ఆడిండు. బట్ అట్ ది ఎండ్ అంత పెద్ద స్కోర్ 236 చేయాలంటే ఒక ప్లేయర్తో అవ్వదు ఎలా అయినా. ఆ 1, 2, 3లో ఎవరైనా ఒకవేళ ఆడాలి. ఇన్ కేస్ వాళ్ళు అవుట్ అయిపోయినాక రిషబ్ పంత్ యాజ్ అ క్యాప్టెన్ మేబీ పెద్ద పార్ట్నర్షిప్ అయ్యి ఉంటే రిషబ్ది ఇంకా ఆయుష్ బదోని, అక్కడ మ్యాచ్ ఏమైనా అవుతుండేమో. బట్ ఎప్పుడు అసలు వీళ్ళు మ్యాచ్లోనే లేకుండా ఎల్ఎల్జీ ఈరోజు నా బౌలింగ్లో అయినా బ్యాటింగ్లో కూడా. దాని తర్వాత మిల్లర్ వచ్చిండు 8 balls 11 runs. అబ్దుల్ సమద్ బాగా పర్ఫామ్ చేస్తుండే ఎల్ఎల్జీకి అని చెప్పొచ్చు. 24 balls 45 runs. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మ్యాచ్ ఓడిపోయినారు. బట్ అట్లీస్ట్ అబ్దుల్ సమద్ది కూడా సేమ్ ఆయుష్ బదోని సీనే, మ్యాచ్ ఓడిపోయినా గెలిచినా బట్ అట్లీస్ట్ వస్తుండ్రు. వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది ఎవ్రీ ఇయర్. ఇది అసోసియేట్ చేయకపోతుండే వీళ్ళతో. బదోనీది ఓకే, లాస్ట్ ఇయర్ వరకు కూడా కన్సిస్టెన్సీ కాదు బట్ ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే ఉండే ప్రతి మ్యాచ్లో. ఈ ఇయర్ కూడా అలానే ఉంది ఆల్మోస్ట్. బట్ ఈ ఇయర్ కొద్దిగా పెద్ద రన్స్ వస్తున్నాయి. అక్కడ అబ్దుల్ సమద్ కూడా ముందు ఎక్కడైతే 10 runs 15 runs కొడుతుండే, ఇప్పుడు మంచి ఫినిషర్ కూడా అయిపోయింది. అదేందో ఎస్ఆర్ఏ టీంలో ఉన్నప్పుడైతే నాకు ఇప్పటి గుర్తుంది, ఒక రాజస్థాన్ మ్యాచ్ సందీప్ శర్మ అవుట్ అవుతాడు, అది కూడా ఇన్ఫాక్ట్ బట్ అది నో బాల్ ఉంటుంది. దాని తర్వాత 6 కొట్టి గెలిపించండి తప్ప ఎస్ఆర్హెచ్కి ఏమీ చేయలేడు. ఇప్పుడు ఎల్ఎల్జీకి కూడా అంటే మ్యాచ్ అయితే గెలిపించలేడు బట్ అట్లీస్ట్ అబ్దుల్ సమద్ రన్లు అయితే వస్తున్నాయి. హ్యాపీ ఫర్ హిమ్. ఇంకా దాని తర్వాత ఆవేష్ ఖాన్, ఇంకా దాని తర్వాత అయితే బౌలర్సే ఉండే 10 balls 19 runs. సో వీళ్ళ బౌలింగ్కి కూడా వస్తే హర్షదీప్ సింగ్ 4 overs 16 runs 3 wickets. నిజంగా గోల్డ్ అసలు హర్షదీప్ అయితే మనకి ఇండియాకైనా ఇటు పంజాబ్ వీళ్ళ టీంకైనా. దాని తర్వాత మార్కో జెన్సన్ 4 overs 31 runs 1 wicket. అజ్మతుల్లా ఉమర్ జై బాగా వేసిండు ఈరోజు 4 overs 33 runs 2 wickets. యుజ్వేందర్ చహల్ రన్స్ ఇచ్చేసిండు ఈరోజు 4 overs 50 runs ఇచ్చేసిండు చహల్ సాబ్. విజయ్ కుమార్ వైశాఖ్ కూడా ఈరోజు చాలా ఆఫ్ ది రిధమ్ అనిపిస్తుండే, లైక్ 3 overs 49 runs ఇచ్చాడు. మిస్ఫీల్డ్ కూడా చైలకు వచ్చేట్టు వదిలేస్తుండే అసలు అంతా. అంటే బౌండరీ ఒకటైతే బౌండరీ ఇచ్చేసాడు కానీ దాని తర్వాత మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ వచ్చిండు. ఒకటి చైలకు వచ్చింది గ్రౌండ్ ఫీల్డింగ్ బౌండరీ లైన్ దగ్గర, అది వదిలేసి దాని మీద బాల్ని మళ్ళీ వెతకడము అటు వేయడం, అట్లా కొంచెం మిస్ఫీల్స్ అయితే ఉండే. మేబీ ఈరోజు మంచి మైండ్ ఫ్రేమ్లో లేకుండేమో. స్టాయినెస్ ఒకటే ఓవర్ వేసాడు యాజ్ యూజువల్, ఇచ్చేసాడు రన్లు అయితే 17 runs. కానీ ఎంత ఇచ్చినా ఏం చేసినా వీళ్ళు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎల్ఎల్జీ కొట్టింది ఉట్టి 199 37 runsతో పంజాబ్ గెలిచేసింది. పంజాబ్కి లైక్ ఒక్కొక్క మ్యాచ్తో ఇంకా వాళ్ళ ప్లేయర్స్ కూడా బాగా అవుతున్నారు. వాళ్ళకి చాలా పాజిటివ్సే ఉన్నాయి పంజాబ్కి ఇయర్ ఆబ్వియస్గా, అటు క్యాప్టెన్సీ అయినా బౌలింగ్లో అయినా బ్యాటింగ్లో అయినా. అలానే ఎల్ఎల్జీకి వస్తే 10 matchesలో 5-5 ఉన్న ప్లేస్ దగ్గర నుంచి ఇప్పుడు 11 matchesలో 5-6 అయిపోయింది. అంటే 5 గెలిచింది 6 ఓడిపోయింది ఈ టీం. ఎల్ఎల్జీది అయితే ఆల్మోస్ట్ ఇంక రావడమే లేట్, కానీ ఎల్ఎల్జీ కూడా అవుట్ ఆఫ్ ప్లే ఆఫ్. ఎందుకంటే వీళ్ళు కూడా ఇప్పుడు రావాలంటే వీళ్ళకున్న ఇంకా 3 matches, 3 గెలిస్తే 16 pointsకి వస్తారు. ఆర్సీబీతో ఉంది, గుజరాత్తో ఉంది, ఎస్ఆర్హెచ్. ఐ హైలీ డౌట్, అంత సినిమా కూడా లేదు వీళ్ళు 3 గెలవని. అండ్ ఆల్సో వీళ్ళ నెట్ రన్ రేట్ -400 ఉంది. ఇంకా ఆడ నుంచి ఏం చేస్తారు వీళ్ళు. అలానే ఎల్ఎల్జీ గురించి మాట్లాడినామని ఒకసారి పాయింట్స్ టేబుల్ వచ్చేద్దాం, మొత్తం పాయింట్స్ టేబుల్ చూద్దాం ఏమన్నా చేంజెస్ అయితే అని. ఫస్ట్ నుంచి చూసుకుంటే మనకి ఫస్ట్ వచ్చేసి ఆర్సీబీ ఉంది. ఫస్ట్ ప్లేస్లో 11 matchesలో 8 wins 16 points. ఇక్కడ నుంచి ఆర్సీబీ ఎలా అయినా 1-2 స్పాట్లోనే ఫినిష్ చేయాలి. ఇక్కడ నుంచి ఏదో బ్లండర్ చేసుకొని కిందికి అయితే రావద్దు ఆర్సీబీ నిజంగా. దాని తర్వాత ఉంది పంజాబ్ 11 matches 7 wins 3 lost. ఒక్కటి వీళ్ళది ఆ వర్షం వల్ల పాయింట్స్ అటు ఇటు అయిపోయింది, ఒక్కొక్క పాయింట్ వచ్చింది కేకేఆర్కి వీళ్ళకి. కానీ ఆ మ్యాచ్ కూడా అయ్యి ఉంటే వీళ్ళు కూడా సేమ్ ఆర్సీబీ ప్లేస్లో ఉంటుండే 18 points, సారీ 16 pointsకి ఈరోజు. బట్ 15 pointsలో ఉన్నారు, సెకండ్ ప్లేస్లో ఉన్నారు పంజాబ్ కూడా. పంజాబ్కి ఇంకా 3 matches ఉన్నాయి వీళ్ళకి కూడా. ఇంకా వీళ్ళ 3 matches చూసుకుంటే డీసీ, ఎంఐ, ఆర్ఆర్ అయితే కొట్టాలి వీళ్ళు. డీసీ కూడా ఇప్పుడున్న ఫామ్ చూసుకుంటే ఢిల్లీది లాస్ట్ 4 matchesలో ఒక్కటి గెలిచింది. సో ఢిల్లీని కొట్టి ఆర్ఆర్ని కొట్టిండ్రంటే ఆటోమేటిక్ 19 points అవుతాయి. 19 pointsలో వీళ్ళకి హై ఛాన్సెస్ ఉంటుంది ఆ సెకండ్ స్పాట్కి ఉండడానికి. ఇన్ కేస్ ఆర్సీబీ అజ్యూమ్ చేస్తే మనం ఒక 2 matches గెలిచింది నెక్స్ట్ 3 matchలలో 20 pointsతో టేబుల్ టాపర్స్. ఇటు పంజాబ్ 2 గెలిచింది 3 19 pointsతో సెకండ్ ప్లేస్. ఎందుకంటే కిందున్న టీంలో గెలిచినా 18 దగ్గర ఆగిపోతారు, వీళ్ళకి ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంది. సో అలా వీళ్ళు సెకండ్ ప్లేస్లో కూడా ఫినిష్ చేయవచ్చు. ఎంఐతో మేబీ అటు ఇటు అయినా ఈ 2 matches అయితే కొట్టవచ్చు వీళ్ళు పంజాబ్ కూడా 1-2 స్పాట్కి చూడడమే బెటర్. ఎందుకంటే పంజాబ్ అయినా ఆర్సీబీ అయినా పెద్ద మ్యాచెస్లో వెళ్ళి ఎలా పర్ఫామ్ చేస్తుంది ఏం చేస్తుంది ఇంకా చెప్పలేము. ఆర్సీబీ ఎన్నిసార్లు వెళ్తారు అక్కడ నుండి మళ్ళీ బయటికి వచ్చేస్తారు. పంజాబ్ అయితే ప్లే ఆఫ్లోనే లాస్ట్ 2014 పోయింది. సో ఇప్పుడు ఇంత మంచి ఛాన్స్ ఉన్నప్పుడు ఆ ఫస్ట్ 2 ప్లేస్కి ఏం చేయడమే బెటర్. ఇంకా దాని తర్వాత వచ్చేసి ముంబై ఇండియన్స్, గ్యాంగ్స్టర్స్ ఆఫ్ ఐపీఎల్ అని చెప్పొచ్చు. 11 matchesలో 7 wins 4 lost 14 points ఉన్నది.
వెరీ గుడ్ నెట్ రన్ రేట్, వెరీ గుడ్ కూడా కాదు, ఇన్ఫ్యాక్ట్ వీళ్ళది హైయెస్ట్ నెట్ రన్ రేటే ఎంఐది. సో ఎంఐకున్న నెక్స్ట్ మ్యాచెస్ కూడా చూసుకుంటే గుజరాత్తోనుంది, పంజాబ్తోనుంది, డీసీతోనుంది. వీళ్ళకి మూడింటికి మూడు డిఫికల్ట్ అని చెప్పి, మూడు అంటే రెండైతే డిఫికల్ట్, గుజరాత్ ఇంకా పంజాబ్. డీసీతో మేబీ వీళ్ళు కూడా గెలిచేస్తారు ఈజీగా, ఎందుకంటే ఆ టీం వాళ్ళ టీంది కాన్ఫిడెన్స్ తక్కువ అయిపోయింది, మొరాల్ తక్కువ అయిపోయింది. నాకైతే అంత వద్దాం డీసీ కోసం మళ్ళీ. కానీ జీటీ ఇంకా పంజాబ్ మ్యాచ్ డిఫికల్ట్ ఉంటాయి. జీటీ వచ్చేసి వీళ్ళది వాన్ఖడేలో ఉంది, వాళ్ళ హోమ్ గ్రౌండ్లో. అండ్ ఆల్సో నెక్స్ట్ పంజాబ్ది చూసుకుంటే పంజాబ్ది ధర్మశాలలో ఉంది. సో డీసీది కూడా వాన్ఖడేలో ఉంది. సో వాన్ఖడే ముంబైని కొట్టడం ఈజీ కాదు. జీటీ ఇంకా డీసీ మ్యాచ్ వీళ్ళు గెలిచిన, పంజాబ్ మ్యాచ్ ఓడిపోతే కూడా పంజాబ్ కూడా అక్కడ ఫినిష్ చేస్తుంది అప్పుడు 19 పాయింట్స్. అజ్యూమింగ్ వాళ్ళు ఆ 2 మ్యాచెస్ గెలిచేస్తారు వేరేలతోనని. జీటీ ఇంకా డీసీని కొడితే వీళ్ళు కూడా ఫినిష్ చేస్తారు 18. ఇక్కడనే నేను అనేది ఎప్పుడైతే టీం వచ్చి 18 పాయింట్స్కి ఆగినప్పుడు పంజాబ్కి ఆ బెనిఫిట్ ఆ 1 పాయింట్ ఉంటుంది, వాళ్ళు సెకండ్ ప్లేస్లోనే ఆగిపోతారు. ముంబైది ఎంత మంచి నెట్ రన్ రేట్ ఉన్నా ఫస్ట్ లేదా సెకండ్ ప్లేస్కి పోవాలంటే ఈధర్ పంజాబ్ ఓడిపోవాలా లేదా ఆర్సీబీ ఓడిపోవాలా. ఆర్సీబీ ఆల్రెడీ లైక్ పంజాబ్ అయినా ఇప్పుడు ఆర్సీబీ ఓడిపోవడం కష్టం, ఎందుకంటే ఆర్సీబీ ఒకటే మ్యాచ్ గెలవాలి 18 పోనీకి. కానీ పంజాబ్ అయితే 2 గెలవాల్సి, పక్కా 2 గెలవాలి. పంజాబ్ ఒకటి గెలిస్తే 17 కిందికి వచ్చేస్తారు థర్డ్ ప్లేస్కి. పంజాబ్ రెండిట్లా ఇన్ కేస్ 3 ఒకటే గెలిస్తే అప్పుడు ఎంఐకి ఛాన్స్ ఉంటుంది. 3 గెలిచినా వీళ్ళు పైనకి వెళ్ళిపోతారు 18 పాయింట్స్తోనని. సో ఇప్పుడు మనం చూసుకుంటే మేబీ ముంబై నాకు అనిపించేది 3 గెలవడం ఆబ్వియస్గా కష్టం, ఎందుకంటే వీళ్ళు కంటిన్యూస్ ఇప్పటికెన్ని 6 మ్యాచ్లు గెలిచింది టీం. ఇంకా 3 గెలిస్తే 9 మ్యాచ్లు వీళ్ళు ఆడికేని నెక్స్ట్ లెవెల్ అయిపోతాయి టీం. అసలు 9 మ్యాచ్లు గెలిచిన లైన్గా అంటే. కానీ ఇందులో మనం చలో ఒక్క బ్యాడ్ డే అయితే కూడా 2 గెలుస్తుంది అనుకుందాం, 18 పాయింట్స్కి వీళ్ళు ఆగిపోతారు. హెల్దీ నెట్ రన్ రేట్ ఉన్న అట్ ది ఎండ్ ఆఫ్ ది డే పంజాబీ గెలుస్తే థర్డ్ ప్లేస్లోనే ఉంటాయి. ఇంకా దాని తర్వాత గుజరాత్ది ఒక మ్యాచ్ తక్కువైంది. 10 మ్యాచెస్లో 7 గెలిచిండ్రు, 3 ఓడిపోయారు. వీళ్ళు కూడా 14 పాయింట్స్. వీళ్ళ నెట్ రన్ రేట్ కూడా ఆఫ్టర్ మన ఏమంటారు ముంబై తర్వాత వీళ్ళది కూడా మంచి నెట్ రన్ రేట్ ఉంది. గుజరాత్కి నెక్స్ట్ మ్యాచెస్ వచ్చేసి ముంబై, ఢిల్లీ, ఎల్ఎస్జీ, సిఎస్కే. సో ఇప్పుడు 4 మ్యాచ్లలో నిజంగా గుజరాత్కి అయితే 3 ఉన్నాయి మ్యాచ్లు, ఈజీ మ్యాచ్లు అని చెప్పొచ్చు. ఎంఐతోని గెలవకపోయినా వీళ్ళు డీసీతో నన్ను అడిగితే గెలవాలి వీళ్ళు ఆడే బ్యాటింగ్, ఎల్ఎస్జీతో గెలవాలి, సిఎస్కేతో కూడా గెలవాలి. వీళ్ళు ఇన్ కేస్ 3 మ్యాచ్లు గెలిస్తే అయితే 20 పాయింట్స్కి పోతుంది. ఈ టీం సీదా ఫస్ట్కి వెళ్ళిపోతుంది. సో ఈ 4 టీంలలోనే మ్యాచ్ నడుస్తుంది, అటు ఇటు తిరుగుతుంది అనిపిస్తుంది నాకు. ఇంకా ఏ టీం కిందికని కంబ్యాక్ చేసి వస్తుందని నమ్మకం లేదు. 5th టీంకి వచ్చేస్తే కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది, 10 మ్యాచెస్ 6 విన్స్ 12 పాయింట్స్తో. ఢిల్లీ నెక్స్ట్ మ్యాచ్లు చూసుకుంటే ఎస్ఆర్హెచ్, దాని తర్వాత పంజాబ్, జీటీ, ఎంఐ. ఒక్కటి ఎస్ఆర్హెచ్ టీం పక్కన పెడితే వేరే 3 టాప్ 4లో ఉన్న టీం, వాళ్ళతో 4 మ్యాచ్లలో మినిమం 3 కొట్టాలి. ఇప్పుడు ఢిల్లీ 3 కొడితే కూడా వీళ్ళు ఫినిష్ చేసేది 18. 3 మ్యాచ్లు మినిమం కొట్టాలి ఢిల్లీ. 3 కొట్టడం ఆబ్వియస్గా కష్టం. సో ఢిల్లీని బయట పెట్టేద్దాం, నాకైతే లేని నమ్మకం ఢిల్లీ పోతుందని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కేకేఆర్, నెక్స్ట్ సిఎస్కేతో ఉంది, ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ. వీళ్ళు కూడా గెలిస్తే 2 గెలుస్తారేమో, సిఎస్కే ఇంకా ఎస్ఆర్హెచ్ మ్యాచ్, ఎందుకంటే వీళ్ళు కింద ఉన్నారు. బట్ ఇంకో మ్యాచ్ గెలవాలంటే ఆర్సీబీతో, ఆ టేబుల్ టాపర్ టీం అది, వాళ్ళతో గెలిస్తే వీళ్ళు ఫినిష్ చేసేది 17. ఎక్కడైతే ఢిల్లీ 3 మ్యాచ్లు గెలిస్తే 18 పాయింట్స్కి పోతుంది, కేకేఆర్ అన్నీ ఉన్న 3 గెలిచినా వీళ్ళు పోయేది 17 పాయింట్స్కే. సో అప్పుడు కూడా కేకేఆర్కి కష్టమే. అప్పుడు కూడా వీళ్ళ మళ్ళీ క్యాలిక్యులేటర్లు వేసుకోవాలి, అరే ఢిల్లీ ఓడిపోవాలి రాబాయ్, అప్పుడు మనం పోవచ్చు. లేదా జీటీ కూడా ఓడిపోవాలి, ఎందుకంటే ఢిల్లీ ఉంది 5th, ఢిల్లీ 6th కూడా 4th కూడా లేదు. ఢిల్లీ కూడా ఓడిపోవాలా, పైన టీం కూడా ఓడిపోవాలా. సో ఓవరాల్గా కేకేఆర్కి కూడా చాలా కష్టం. వీళ్ళు మేబీ వీళ్ళు గెలిచేస్తారేమో వీళ్ళ మ్యాచ్లు, కానీ అక్కడ పోయినాక ఇంకో టీం పైన టీంలు ఓడిపోవడం కష్టం, ఎందుకంటే అందరికి ఆల్మోస్ట్ 2 మ్యాచ్లు అయితే అన్ని టీంలు గెలవచ్చు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్ఎస్జీ, ఆర్సీబీ, జీటీ, ఎస్ఆర్హెచ్. నాకు ఎల్ఎస్జీ మీద లైన్గా 3 ఓడిపోయింది. ఇప్పుడు లాస్ట్ 5 మ్యాచ్లలో ఒక్క మ్యాచ్ గెలిచింది, 4 మ్యాచ్లో ఓడిపోయింది ఎల్ఎస్జీ. ఇంక ఈడికేని ఏం గెలుస్తారు వీళ్ళు, ఆర్సీబీతోనా నాకు నమ్మకం లేదు, గుజరాత్ మీద లేదు. ఎస్ఆర్హెచ్ది లాస్ట్ మ్యాచ్ ఉంది, ఇక అప్పటికి ఐపీఎల్ లీగ్ స్టేజ్దే లాస్ట్ మ్యాచ్ అనుకుంటే. ఇన్ఫ్యాక్ట్ అప్పటికి ఎట్లయినా టాప్ 4 అయిపోతుంది, ఎల్ఎస్జీ కూడా బయటికే. ఆర్ఆర్, సిఎస్కే, ఎస్ఆర్హెచ్ అయితే అయిపోయింది ఎట్లయినా. సో వీళ్ళ గురించి మాట్లాడి కూడా అంతేం ఫైదా లేదు. సో ఓవరాల్గా నేను చెప్పేది అయితే నా టాప్ 4లో ఆ పాయింట్స్ టేబుల్ వైజ్ బి చూస్తే నాకు తెలిసి మేబీ ఆర్సీబీ అయితే 1-2లోనే ఫినిష్ చేస్తుంది. ముంబై అన్నీ గెలిస్తే ఆబ్వియస్గా సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. ముంబై, పంజాబ్ ఈ రెండిట్లో, అరే ముంబై పంజాబీ కాదు, గుజరాత్ కూడా రావచ్చు. ఇన్ఫ్యాక్ట్ చలో 1, 2, 3, 4 అయితే చెప్పలేము. ఆర్సీబీ కూడా ఎవరికేం తెలిసి ఇప్పుడు రప్ప 2 ఓడిపోయినా అంటే మ్యాచ్లు కథం, ఆర్సీబీ కిందికి రావచ్చు.
1 2 3 4 ఏడు ఉంటారో చెప్పలేము, కానీ ఈ 4 టీమ్సే క్వాలిఫై అవుతున్నాయి. ఇంకా ఏమి ఈ ఇయర్ అయితే ఇంకేం హల్చల్ అయితే కాదు పాయింట్స్ టేబుల్. ఈ 4 టీంలే ప్లే ఆఫ్లో ఆడతాయి. ఇక ఏ టీం ఏ ప్లేస్లో ఉంటుందో అది చూడాలా గోయింగ్ ఫార్వర్డ్. సో ఇంత డీటెయిల్గా అయితే పాయింట్స్ టేబుల్ కోసం మాట్లాడేసినాం. ఇంకలానే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.